మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్తో దమ్ము చేసి మహిళలతో కలిసి నాట్లు వేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రైతులకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్తో దమ్ము చేసి మహిళలతో కలిసి నాట్లు వేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రైతులకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ఈరోజు రైతులతో కలిసి వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. రైతన్నల కష్టాన్ని మనం రైతుగా మారినప్పుడే పూర్తిగా అర్థమవుతుందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్నపూర్ణగా పిలుస్తారు. ఆ పేరు రావడానికి రైతన్నల పాత్ర కీలకమని అన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇలా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రైతు ప్రభుత్వంగా రైతుల పక్షాన పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా కేవలం 100 ఎకరాలు ఉన్న భూములను ప్రభుత్వ ధనంతో పోషించిందని అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మన మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు కేబినెట్ అందరూ ఏకాభిప్రాయంతో రాష్ట్రంలో రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, బీసీ రిజర్వేషన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇలా అనేక సంక్షేమాలను పేదలకు అందించిందన్నారు. ప్రజా పాలన అందిస్తున్న మన ప్రజా ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. మనం చేసిన సంక్షేమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.